హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మన మొబైల్ ఫోన్నే మన పీసీకి మైక్గా ఎలా యూజ్ చేయవచ్చు అని చెప్పి మనం అయితే తెలుసుకుందాం. సో మనలో చాలా మంది ఇలాంటి మైక్స్ యూజ్ చేస్తుంటారు, లేదంటే కండెన్సర్ మైక్స్ యూజ్ చేస్తుంటారు, లేదంటే ఇలాంటి మైక్స్ కూడా యూజ్ అయితే చేస్తుంటారు. సో ఇలా మనం ఎక్స్టర్నల్గా ఎలాంటి మైక్ లేకుండా మన మొబైల్ ఫోన్నే మనం మైక్గా ఎలా యూజ్ చేయవచ్చు అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా అయితే చూపిస్తాను. సో దీనికి ఏంటంటే మన మొబైల్ ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో సేమ్ యాప్ మన పీసీలో కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో దీంట్లో మనం మైక్గా మరి యూజ్ అవుతుందా మన మొబైల్ ఫోన్ అనేది మనం క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఎవరి దగ్గర అయితే ఎక్స్టర్నల్ మైక్ లేదో, ఓన్లీ మొబైల్ ఫోన్ ఉంటుందో, సో మొబైల్ ఫోన్ మైక్గా ఎలా యూజ్ చేయవచ్చు అని వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉండే వీడియో అనమాట. సో వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో వీడియోలకైతే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన మొబైల్ ఫోన్ని పీసీకి మైక్గా యూజ్ చేయడానికి మనం ముందుగా ఒక యాప్ని అయితే మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీని పేరు ఏంటంటే ఆడియో రిలే స్ట్రీమ్ అనమాట. సో దీన్ని మన ఫోన్లో ప్లేస్టోర్లో సెర్చ్ చేసి మనం ఈ ఆడియో రిలే అని యాప్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సేమ్ అదేవిధంగా మనకి ఇలా ఈ ఆడియో రిలే .net అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో కూడా మన పీసీకి యూజ్ అయ్యే ఈ యాప్ అయితే ఉంటుంది అనమాట, లేదంటే సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. ఇది కూడా మన పీసీలో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఈ యాప్ ఇంటర్ఫేస్ మనకు పీసీలో ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయన్ని మినిమైజ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ పీసీలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, మొబైల్లో ఉన్న ఇంటర్ఫేస్ మాత్రం ఇలా ఉంటుంది. సో మొబైల్లో మనం ఈ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే దీని ఇంటర్ఫేస్ మొబైల్లో కనిపిస్తుంది. ఇలా గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఈ గెట్ స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ ప్లేయర్, సర్వర్ అండ్ సెట్టింగ్స్ అని మనకి 3 ఆప్షన్స్ మొబైల్లో అయితే కనిపిస్తాయి. సేమ్ ఈ సెట్టింగ్స్ ఇక్కడ సర్వర్, ప్లేయర్ సెట్టింగ్స్ అని చెప్పి మనకు పీసీలో కూడా కనిపిస్తాయి. సో దీంట్లో ఏంటంటే మనం ఏదైతే ప్లే చేస్తామో సో అది ప్లేయర్ అనమాట. అంటే మనకు దేనికోసం కావాలి అనేది మనం ఇక్కడ ప్లేయర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సర్వర్ ఏంటంటే మనం మైక్రోఫోన్ ఏంటిదో అది సర్వర్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మన పీసీలో ఫస్ట్ ఇక్కడ ప్లేయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేయర్ సెలెక్ట్ చేసుకొని మనం కిందికి వచ్చి చూస్తే ఇక్కడ కనెక్టెడ్ బై అడ్రస్ అని చెప్పి మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఒక అడ్రస్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి ఈ అడ్రస్ అయితే ఉండదు. సో నేను ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేశాను కాబట్టి మనకి అడ్రస్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఇక్కడ మనం పీసీలో ప్లేయర్లోకి వెళ్ళాము, బట్ మన మొబైల్ ఫోన్లో సర్వర్లోకి వెళ్ళాలి. సర్వర్లోకి వెళ్తే మనకి ఇక్కడ మైక్రోఫోన్ అనేది కనిపిస్తుంది. సో ఈ మైక్రోఫోన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, లేదంటే పర్మిషన్స్ అయితే ఉంటాయి. పర్మిషన్స్ని అలౌ చేయాలి. సో ఈ పర్మిషన్స్ అలౌ చేసిన తర్వాత మనం ఏ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నామో ఆ మొబైల్ ఫోన్లో మనకి ఇక్కడ ఒక ఈ సర్వర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో మన మొబైల్ ఫోన్లో ఏదైతే ఈ ఐపీ అడ్రస్ డిస్ప్లే అవుతుందో సేమ్ ఈ ఐపీ అడ్రస్ని మన పీసీలో అయితే ఎంటర్ చేయాలి. సో ఏమాత్రం మిస్టేక్ లేకుండా డాట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా కనెక్ట్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు నా వాయిస్ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ స్పీకర్స్లో అయితే వస్తుంది. సో నేను ఏంటంటే ఇప్పటిదాకా నేను ఇక్కడ మన పీసీలో చూడొచ్చు మైక్ అనే ఆప్షన్ ఉంది, ప్లేబ్యాక్ అనే ఆప్షన్ ఉంది. అంటే నేను ప్లే చేసేది ఏదైతే నేను మాట్లాడుతున్నానో సో అది ఈ మొబైల్ ఫోన్ నుంచి ప్లేబ్యాక్ లాగా యూజ్ అవుతుంది. అంటే మొబైల్ ఫోన్లో మాట్లాడేది నాకు ఇక్కడ ప్లేబ్యాక్ లాగా వినబడుతుంది. లేదంటే ఇక్కడ మనం మైక్ సెలెక్ట్ చేసామనుకోండి, సో మైక్లో వినిపిస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మైక్ అయితే నేను చూజ్ చేస్తున్నాను. మైక్ అయితే అంటే మైక్గానే అయితే మనం యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయి ఇక్కడ ప్లేబ్యాక్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ సెట్టింగ్స్లో ఇక్కడ యూఎస్బీ మైక్రోఫోన్ చెప్పి ఇప్పటిదాకా యూజ్ చేశాను. సో దీన్ని తీసేసి నేను ఇక్కడ ఈ వర్చువల్ మైక్రోఫోన్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. లేదంటే ఇక్కడ నాకు ఒక మైక్ అయితే ఉంది. సో ఈ మైక్ నేను ఆఫ్ చేస్తున్నాను. సో మైక్ ఆఫ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే సో ఇక్కడ రికార్డ్ సెలెక్ట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ వాయిస్ ఓవర్లో ఈ వర్చువల్ మైక్రోఫోన్ అనేది ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంది. ఇదివరకు ఉన్నది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఇదివరకు ఏదైతే నేను యూఎస్బీ మైక్ యూజ్ చేశానో అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడేది మనకి ఇక్కడ డిస్ప్లే కూడా అవుతుంది. ఇక్కడ రికార్డ్ టైం ఇక్కడ రికార్డ్ అవుతున్నట్టుగా మనకు డిస్ప్లే అయితే అవుతుంది. సో నేను ఇక్కడ ఈ రికార్డ్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. అంటే మనం ప్రాక్టికల్ అయితే చూద్దాం. సో రికార్డ్ ఎలా అవుతుంది అనేది
సో రికార్డ్ అవుతుంది. సో ప్రజెంట్ మనము మన మొబైల్ ఫోన్ని, నాకు ఇక్కడ ఏదైతే మొబైల్ ఫోన్ ఉందో సో ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసి సో దీంట్లో ఉన్న మనం సెట్టింగ్స్ చేసుకున్నాం కదా ఆడియో రిలే అని చెప్పి. సో దీంట్లో ఈ ఐపీ అడ్రస్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో దీని ద్వారా మనము పీసీకి కనెక్ట్ చేసి సో ఇలా రికార్డ్ అవుతుంది అని చెప్పి మనమైతే యూజ్ చేస్తున్నాం. సో ఇలా అయితే మనం టెస్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ నేను క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి సో ఈ ఆడియో ఎలా వస్తుందని మనమైతే ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. అయితే ఈ ఆడియో ఏంటంటే మనకు పీసీలో డైరెక్ట్గా వినిపిస్తుంది. అయితే ఈ పీసీలో మనం డైరెక్ట్గా వినిపించాలంటే దీంట్లో ఉన్న కనెక్షన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. అంటే మొబైల్లో ఉన్న కనెక్షన్ని, తర్వాత మనకి ఇక్కడ ఈ ఆడియో రిలే యాప్ని సో ఇదంతా మనం క్లోజ్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసుకుంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా పీసీలో అయితే వినడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్లేబ్యాక్ సెలెక్ట్ చేస్తే మనం డైరెక్ట్గా ఇప్పుడు మాట్లాడేది వినిపిస్తుంది. ఆల్రెడీ మనం మైక్లో మాట్లాడేది మనకు వినాలనుకుంటే పీసీని అయితే ఇక్కడ మ్యూట్ చేసాను, చూడొచ్చు ఇక్కడ మ్యూట్ అయిపోయింది. సో ఇక్కడ మ్యూట్ అయితే చేయవచ్చు. ఈ మ్యూట్ పీసీ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఒకసారి అయితే మనం ట్రై చేద్దాం. అంటే పీసీని మ్యూట్ చేసి మన మొబైల్లో వింటున్నాం. ఇప్పుడు దీంట్లో ఉన్న సెట్టింగ్స్ చెప్పి మనం సెలెక్ట్ చేసుకుంటాం. పీసీకి కనెక్ట్ చేసి పీసీలో అయితే మనం వాయిస్ డిటెక్ట్ చేస్తున్నాం. సో ఇదండి, ఇలా అయితే మనం యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ మనము ఏదైతే ఇక్కడ నేను వాయిస్ రికార్డ్ చేశానో సో ఆ రికార్డ్ అయిన వాయిస్ని మనం మొబైల్ ఫోన్లో అయితే విన్నాం ఇప్పటిదాకా. అయితే ఇప్పటిదాకా నేను ఇక్కడ రికార్డింగ్ది వినిపించాను. సో మనం ఎక్స్ట్రా ఇంకేదైనా వినొచ్చా అంటే వినొచ్చు. సో ఇక్కడ నేను ఒక యూట్యూబ్లో వీడియో అయితే ప్లే చేస్తున్నాను. సో వీడియో అయితే మీరు చూడొచ్చు, మన మొబైల్ ఫోన్లో వినిపిస్తుంది. ఇది మొబైల్ ఫోన్లో వినిపిస్తుంది. ఎక్స్టర్నల్గా అయితే నేను ఎలాంటి హెడ్సెట్ కానీ ఏదైతే యూజ్ చేయలేదు. సో ఇలా అయితే మీరు చూడొచ్చు. సో ఇదే కాకుండా నేను ఇంకొక ఇది పాస్ పెడుతున్నాను. యూట్యూబ్లో మనకు ఒక ఫ్రీ వాయిస్ అంటే ఫ్రీ మ్యూజిక్స్ ఉంటాయి కదా, ఒకసారి ప్లే చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో ఇలా అయితే మనము మన మొబైల్ ఫోన్ని మైక్గా అయితే యూజ్ చేయవచ్చు. అంటే ఇప్పటి వరకు అయితే నేను ప్రాక్టికల్గా చేసి చూపించాను మనం ఎలా యూజ్ చేయవచ్చు అని చెప్పి, మీరైతే చూశారు. దీనికి ఎక్స్ట్రా మనం కష్టపడాల్సింది ఏం లేదు. మన మొబైల్ ఫోన్లో ఆడియో రిలే అనే ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సేమ్ యాప్ని మన పీసీలో కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇలా ఇన్స్టాల్ చేసుకొని మన పీసీలో వచ్చేసి మనం ప్లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఈ ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేయడానికి కింద ఆప్షన్ వస్తుంది. సో మన మొబైల్లో ఏంటంటే సర్వర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా సర్వర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇది సర్వర్గా యూజ్ అవుతూ దీంట్లో ఒక ఐపీ అడ్రస్ కనిపిస్తుంది. ఈ ఐపీ అడ్రస్ మనం పీసీలో ఎంటర్ చేయాలి, అంతే. రెండు కనెక్ట్ అయిపోతాయి. అంటే ఐపీ ద్వారా, అంటే రెండింటికి ఇంటర్నెట్ అయితే ఉండాలి. మన పీసీకి ఉండాలి, అదేవిధంగా మన మొబైల్కి కూడా ఇంటర్నెట్ ఉంటే మన ఈ సర్వర్ ద్వారా, అంటే ఐపీ అడ్రస్ ఏదైతే ఇచ్చామో సో ఇది సర్వర్గా యూజ్ అయ్యి మన పీసీలో ఉన్న ఆడియోని మనం మొబైల్ ఫోన్లో వినొచ్చు. అదేవిధంగా మన మొబైల్ ఫోనే పీసీకి మైక్గా కూడా యూజ్ చేయొచ్చు. అంటే మన మొబైల్ ఫోనే స్పీకర్స్గా యూజ్ చేయవచ్చు, మైక్గా కూడా యూజ్ చేయవచ్చు అనమాట. సో ఆడియో డిలే అనేది పెద్దగా అయితే ఉండదు. ఆ క్లారిటీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్సలెంట్ క్లారిటీతోనైతే రికార్డ్ అవుతుంది. సో ఇలా అయితే మనము మన పీసీకి మొబైల్ ఫోన్ని మైక్గా అయితే యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. మన మొబైల్ ఫోన్ని మన పీసీకి మైక్గా యూజ్ చేయవచ్చు. మైక్గానే కాకుండా మన పీసీకి స్పీకర్గా కూడా యూజ్ చేయవచ్చు. అంటే మన పీసీకి ఎక్స్టర్నల్ స్పీకర్స్ లేకపోతే మన మొబైల్ ఫోన్ని స్పీకర్స్గా యూజ్ చేయవచ్చు, మన మొబైల్ ఫోన్ని మైక్గా కూడా యూజ్ చేయవచ్చు. సో ఇప్పటిదాకా అయితే నేను మీకు ప్రాక్టికల్గా అయితే చేసి చూపించాను. సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అయితే క్లారిటీ అనేది బెటర్గానే ఉంటుంది. బట్ మనకు దీంట్లో ఆడియో రిలే, అంటే ఆడియో మనకు ఈ
అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది, బట్ రికార్డ్ మాత్రం పర్ఫెక్ట్గానే అవుతుంది. సో ఎవరికైతే పూర్తిగా మైక్ లేదు, మన స్పీకర్స్ లేవు పీసీకి అని అనుకుంటారో సో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉండే వీడియో అనమాట. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అదే కాకుండా మన ఛానల్కి జాయిన్ ఆప్షన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే యూట్యూబ్ వీడియో చూస్తారో సో వాళ్ళకి నార్మల్గా యాడ్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ యాడ్స్ లేకుండా వీడియో చూద్దాం అనే వాళ్ళకి ఈ జాయిన్ బటన్లో ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకి కొంత పేమెంట్ ఉంటుంది. సో ఇది వరకు 129 రూపీస్ అలా ఉండేది, ఇప్పుడు 145 రూపీస్ పర్ మంత్లీ అలా అయితే యూట్యూబ్ అయితే ఇంక్రీజ్ చేసింది. సో ఎవరైతే ఆ జాయిన్ బటన్తో మీరు లాగిన్ అయ్యి వీడియో చూస్తారు సో వాళ్ళకి ఈ యాడ్స్ అనేవి రావన్నమాట. అంటే ఎవరి ఛానల్లో జాయిన్ అయితే వాళ్ళ ఛానల్కి అలా వీడియో చూసేటప్పుడు యాడ్స్ అయితే డిస్ప్లే కావు. వితౌట్ యాడ్స్ మీరైతే చూసుకోవచ్చు. సో వితౌట్ యాడ్సే కాకుండా మనం మినిమైజ్ చేసుకొని కూడా మొబైల్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి జాయిన్ బటన్ వల్ల. సో ఒకవేళ మీకు నచ్చితే, మీకు అలా కావాలనుకుంటే, అంటే యాడ్స్ లేకుండా వీడియో చూడాలనుకుంటే జాయిన్ బటన్ అయితే క్లిక్ చేసి చూడండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.